ప్రభునామునకు గంత కలుగునుగాక. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 16వ వాక్యం మనం చదువుకుంటున్నాం. మా తండ్రివి నీవే, అబ్రహాము మమ్మల్ని ఎరగకపోయినను, ఇశ్రాయేలు మమ్మల్ని అంగీకరించకపోయినను, యెహోవా నువ్వే మా తండ్రివి, అనాది కాలము నుండి మా విమోచకుడు అని నీకు పేరే కదా అని ఇక్కడ యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నట్టుగా మనం గమనిస్తున్నాం. అంటే అబ్రహాము మనల్ని ఎరగలేదు. అబ్రహాం ఎప్పుడో ఉన్నాడు. అబ్రహామును దేవుడు ఎరిగాడు, దేవుడిని అబ్రహాం ఎరిగాడు, కానీ అబ్రహాం మనల్ని ఎరగలేదు. కానీ దేవుడు మనల్ని ఎరిగాడు. అబ్రహాము ఎరగకపోయినా, యాకోబు ఇశ్రాయేలు ఎరగకపోయినా నువ్వు మమ్మల్ని ఎరిగి ఉన్నావు అని మనం చూస్తున్నాం. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఆయన ఆది మొదలుకొని అందం వరకు ఉన్నటువంటి దేవుడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 8వ వాక్యంలో మనం గమనించినప్పుడు అల్ఫాయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడునైన ప్రభువు సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, ఆది మొదలుకొని ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వాక్యంలో కూడా మనం చూసినప్పుడు నేను మొదటి వాడను కడపటి వాడను జీవించేవాడను మృతుడనైతిని, కానీ ఇదిగో యుగ యుగములో సజీవుడుగా ఉన్నాను అని చెప్తున్నాడు. కనుక మనం ఎక్కడ ఉన్నా, ఎప్పుడున్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆయన మనల్ని చూచుచూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 23-24 వాక్యాల్లో మనం చూచినప్పుడు నేను సమీపమున ఉండు దేవుడిని మాత్రమేనా, నేను దూరమున ఉండు దేవుడిని కాదా అని అడుగుతున్నాడు. నాకు కనబడకుండా మరుగైనది రహస్య స్థలములో దాగగలవాడు ఎవడైనా ఉన్నాడా అని ఆయన అడుగుతున్నాడు. ఆయన భూమి ఆకాశం అంతటా ఉన్నటివాడని మనం చూస్తున్నాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయంలో 3వ వాక్యమును మనం చూస్తే యెహోవా కనుదృష్టి భూలోకమందంతటా సంచారం చేయను, అది చెడ్డవారిని మంచివారిని చూచుచుంటును అని మనం గమనిస్తున్నాం. ప్రియమైనటువంటి దేవునిలారా, అయితే ప్రస్తుతం మనకున్నటువంటి ప్రత్యేకమైన పిలుపు, దేవుడు మనల్ని ప్రత్యేకపరచుకొని ఏర్పరచుకొని పిలుచుకొని ఉన్నాడు. ఏమిటంటే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9-10 వాక్యాల్లో మనం చూస్తే చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచిన వాడు మన ప్రభువే అని మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆయన మనల్ని పిలిచి ప్రత్యేకపరిచి ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహమును, ప్రత్యేకపరచబడినటువంటి జనాంగముగా ఆయన సొత్తుగా మనల్ని ఆయన మార్చినట్టుగా మనం చూస్తున్నాం. మనం ఒకప్పుడు దేవుని ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలు అయ్యాము. ఒకప్పుడు దేవుని ఎరక్క ఉండిన వారము ఇప్పుడు దేవుని ఎరుగుటకు దేవుడు మనకు సహాయం చేశాడు. ఆయన పరిశుద్ధ జనముగా, ఆయన పరిశుద్ధ సొత్తుగా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి ప్రత్యేకమైన ఆ పిలుపుని గుర్తించి ఆయన మనకు తండ్రిగా ఉన్నాడు. తండ్రి యెహోవా మాకు తండ్రి కాదా అని మనము తెలుసుకొని ఆయన అంగీకరించి యేసు ప్రభు వాక్యానుసారంగా జీవితం జీవిస్తూ ఆయన రాజ్యంలో ప్రవేశించడానికి మనకు కూడా దేవుడు అధికారం ఇచ్చాడనే విషయం మర్చిపోక ఆ యొక్క సదుపాయాన్ని మనం సద్వినియోగపరచుకొని దేవునిలో జీవించడానికి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. ఆ పిలుపుకు మనం లోబడి ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు యేసు రక్షక, ఒకప్పుడు చీకట్లో ఉన్నవారము ఇప్పుడు మమ్మల్ని వెలుగులోనికి పిలుచుకున్నావు. నా తండ్రి, నీ బిడ్డలుగా ప్రత్యేకపరచుకున్నావు. ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి మమ్మల్ని నడిపించావు. నీ వెలుగులోనే మేము ముందుకు సాగుతూ నిత్య జీవంలో ప్రవేశించుటకు మాకందరికీ సహాయం చేయమని, చేయబట్టి నడిపించమని యేసుక్రీస్తు పుణ్యనామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.